హలో అండి, నేను డాక్టర్ నవీన్ చంద్రారెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, నీలిమ హాస్పిటల్, మోతీనగర్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్, ఈ మధ్య అందరు చాలా చిన్న ఏజ్ల నుంచే డయాబెటీస్, షుగర్ వ్యాధి రావడము, లేదంటే ఈ సమ్మర్లో చాలామంది షుగర్ వల్ల జరిగే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బందులు పడడం చూస్తున్నాము. సో ఇవాళ మనం దాని గురించి మాట్లాడబోతున్నాం. బేసికల్లీ షుగర్ వ్యాధిని గుర్తించడం ఎలా? ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చి సడన్గా నేను ఈ మధ్య బాగా వెయిట్ లాస్ అయ్యాను, లేదా ఈ మధ్య రాత్రిపూట ఊరికే టాయిలెట్ వెళ్తున్నాను, మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది, లేదా బాగా దాహం ఎక్కువ అవుతుంది నాకు అని చెప్పినప్పుడు బేసికలీ మనం షుగర్ టెస్ట్ చేసుకోమని అడ్వైస్ చేస్తాము. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఉదయం 8 గంటల ఫాస్టింగ్ తర్వాత చేసేదాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము. అది 126 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉందని చెప్తామన్నమాట. లేదు 101 నుంచి 125 ఉందంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటామన్నమాట. తిన్న తర్వాత 160 లోపే ఉందనుకోండి, వాళ్ళది కొంచెం ప్రీ డయాబెటీస్ అంటాం. 160 కన్నా ఎక్కువ ఉంది 2 గంటల తర్వాత వాళ్ళ బ్లడ్ షుగర్స్ అంటే అది టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటామన్నమాట. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని 2 రకాలు ఉంటాయండి. టైప్ 1 డయాబెటీస్ అంటే వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నదే తక్కువ ఉంటుందన్నమాట. టైప్ 2 డయాబెటీస్ అంటే వాళ్ళ దగ్గర ఇన్సులిన్ ఉంటుంది, కానీ ఇన్సులిన్ అన్నది రెసిస్టెన్స్గా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటామన్నమాట. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది, వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ అడిక్వేట్ హైడ్రేషన్ అంటామండి. అంటే కంపల్సరీ 2.5 లేదా 3 లీటర్ల నీళ్ళు వాళ్ళు డైలీ తాగాల్సిందే. బయట చాలామంది ఒక అపోహలో ఉన్నారు, ఎక్కువ వాటర్ తాగితే ఎక్కువ మూత్రం వస్తుంది కదా అని ఒక చిన్న అపోహ ఉందన్నమాట. షుగర్ కంట్రోల్లో ఉంటే ఎక్కువ మూత్రం అన్నది రాదండి. షుగర్ 126 లోపే మీరు కంట్రోల్ ఉంది, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ 160 లోపే ఉంది అంటే మీకు ఎక్కువ రాత్రిపూట మూత్రం అన్నది రాదు. మన బాడీకి మెటబాలిజంకి కావాల్సిన వాటర్ 2 లేదా 2.5 లీటర్లు ఉంటుంది. దానికన్నా కొంచెం ఎక్కువ సమ్మర్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏ రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు? షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బొప్పాయి పండు బాగా తినొచ్చు, యాపిల్ పండు బాగా తినొచ్చు, జామకాయలు బాగా తినొచ్చు, తర్వాత అల్లనేరేడు పండ్లు బాగా తినొచ్చు, తర్వాత కివీ పండు బాగా తినొచ్చు, తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అవి కూడా బాగా తినొచ్చు. అసలు వాళ్ళు తినకూడని ఫ్రూట్స్, బనానా అస్సలు తినొద్దండి, బత్తాయి, సంత్రా అస్సలు తినొద్దు, తర్వాత మామిడి పండ్లు ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయి, సీతాఫల పండ్లు ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయి, వాళ్ళు తినకూడని పండ్లు అనమాట అవి. తర్వాత వాళ్ళు డైలీ ఒకవేళ వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అవేమీ లేకుంటే డైలీ 25 నుంచి 30 నిమిషాలు వాకింగ్ అన్నది వాళ్ళకి కంపల్సరీ అనమాట. పొద్దునైనా సాయంత్రమైనా డేలో 25 to 30 minutes వాకింగ్ ఎవ్రీడే అన్నది వాళ్ళకి కంపల్సరీ. అలా చేస్తే వాళ్ళ షుగర్ అన్నది కంట్రోల్లో ఉంటుంది. దానితో పాటు మీకు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు మెడిసిన్స్ వాడితే షుగర్ అన్నది కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.